సింగరేణి గుర్తింపు కార్మిక సంఘానికి ఎన్నికలు జరిగి 2 నెలలు గడిచిపోయింది. కానీ గెలిచిన యూనియన్కు ఇప్పటివరకు ధృవీకరణ పత్రం ఇవ్వలేదు. ఈ ప్రక్రియలో జరుగుతున్న జాప్యంపై యూనియన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గత ఏడాది డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో ఏఐటీయూసీ నెగ్గింది. కానీ ఇప్పటివరకు గుర్తింపు కార్మిక సంఘానికి ధృవీకరణ పత్రం ఇవ్వకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీని వెనుక ఉన్న ఆంతర్యమేంటి? 4 ఏళ్ల కాల పరిమితిని 2 ఏళ్లకు కుదించాలనే ప్లాన్లో సింగరేణి సంస్థ ఉందా? కార్మిక నేతలు ఏమంటున్నారు? సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘానికి ఎన్నికలు జరిగి 3 నెలలు కావస్తోంది. ఏఐటీయూసీకి కార్మికులు పట్టం కట్టారు. కానీ గుర్తింపు యూనియన్ ప్రకటన ప్రక్రియలో కేంద్ర కార్మిక శాఖ జాప్యం చేస్తోందనే విమర్శలు వస్తున్నాయి. ఏఐటీయూసీ గుర్తింపు యూనియన్ గా అధికార పత్రం జారీ చేయకపోవడం దుమారం రేపుతోంది. గతేడాది డిసెంబర్ 27న గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరిగాయి. ఏఐటీయూసీ అనుబంధ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఘన విజయం సాధించింది. మొత్తం 11 డివిజన్లలో అత్యధికంగా ఓట్లు సాధించి గుర్తింపు హోదా కైవసం చేసుకుంది. వీటిలో 5 డివిజన్లు ఏఐటీయూసీ గెలవగా మిగతా 6 ఏరియాల్లో ఐఎన్టీయూసీ అనుబంధ కోల్ మైన్స్ లేబర్ యూనియన్ గెలిచి ప్రాతినిధ్య సంఘంగా నిలిచింది. కానీ ఇప్పటికీ ఏఐటీయూసీకి అధికార పత్రం అందకపోవడంతో యూనియన్ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో యూనియన్ల వారీగా వచ్చిన ఓట్లు గుర్తింపు సంఘం ప్రాతినిధ్య సంఘాలను ప్రకటిస్తూ రీజనల్ లేబర్ కమిషనర్ కార్యాలయం ఈ కంపెనీకి లేఖ అందించింది. దీని ఆధారంగా సింగరేణి సంస్థ చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం సంబంధిత డైరెక్టర్ ఆధ్వర్యంలో నోట్ ఫైల్ తయారు చేసి గుర్తింపు సంఘంగా ఏఐటీయూసీని 6 ఏరియాల్లో గెలిచిన ఐఎన్టీయూసీని ప్రాతినిధ్య సంఘంగా గుర్తిస్తూ అన్ని ఏరియాలకు ఆదేశాలివ్వాలి. కానీ ఈ ప్రక్రియలో జరుగుతున్న తీవ్ర జాప్యంతో కంపెనీలో నిర్వహించాల్సిన స్ట్రక్చరల్ సేఫ్టీ జేసీసీ సమావేశాలకు బ్రేక్ పడింది. కార్మికుల సమస్యల పరిష్కారం ఆలస్యం అవుతోంది. కంపెనీ అధికారికంగా గుర్తింపు పత్రం ఇవ్వకపోవడంతో గందరగోళం నెలకొంది. ఆయా కార్యక్రమాల్లో పాల్గొనే క్రమంలో ఏఐటీయూసీ ఐఎన్టీయూసీ నాయకుల మధ్య ప్రోటోకాల్ సమస్య రగడకు దారితీస్తోంది. సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు 1998 నుంచి మొదలయ్యాయి. మొదటి 2 దఫాలు 2 ఏళ్ల కాల పరిమితితో కొనసాగక 2003 నుంచి 4 ఏళ్ల గడువుకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 2017 ఎన్నికల్లోనూ ఇదే జరిగింది. గతేడాది జరిగిన 7వ దఫా ఎన్నికల ముందు రీజనల్ లేబర్ కమిషనర్ సమక్షంలో అన్ని సంఘాలు 4 ఏళ్ల కాలపరిమితి ఉండాలని కోరుతూ లేఖలు రాసిచ్చాయి. అయితే గుర్తింపు యూనియన్ను 2 ఏళ్ల గడువుకే పరిమితం చేయాలంటూ ప్రస్తుతం కొన్ని సంఘాలు కార్మిక శాఖపై ఒత్తిడి తెస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. భిన్నాభిప్రాయాల నేపథ్యంలోనే 4 ఏళ్లు కొనసాగించాలా 2 ఏళ్లకు కుదించాలా అన్న చర్చ ఉన్నత స్థాయి వర్గాల్లో జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ తర్జన భర్జనలపై ఏఐటీయూసీ అసహనం వ్యక్తం చేస్తోంది. 2 ఏళ్లకు కుదిస్తే న్యాయ పోరాటం తప్పదని హెచ్చరించింది. 4 ఏళ్ల కాల పరిమితికి ఎన్నికలు నిర్వహించి 2 ఏళ్లకు కుదించాలనే ఆలోచన సరికాదంటోంది. ఎవరి ఒత్తిడికి లొంగి ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారని ప్రశ్నిస్తోంది. కేంద్ర కార్మిక శాఖ స్పష్టమైన ఆదేశాలు ఇస్తే తప్ప ఈ వివాదానికి తెరపడే అవకాశం కనిపించడం లేదు. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి మరి.